ప్రతిజ్ఞ. నేను నా సమాజంలో వృద్ధుల గౌరవం, వారి శ్రేయస్సు మరియు సమాజంలో వారి సమానత్వానికి కట్టుబడి ఉంటానని, వృద్ధులకు గణనీయమైన సహకారాన్ని అందిస్తూ వారిని గౌరవిస్తానని, వయోవృద్ధులతో స్నేహపూర్వకంగా మెలుగుతూ వారికి అనుకూలమగు సుగమ వాతావరణానికి మద్దతును ఇస్తానని, వృద్ధుల మాటలను గౌరవిస్తూ వారి ఆందోళనను అర్థం చేసుకొని వారికి అధిక ప్రోత్సాహాన్ని ఇస్తానని, వయోవృద్ధులకు అన్ని తరాల వారి సహకారము అందేలా చూస్తూ మెరుగైన సంబంధాల ద్వారా మరింత అవగాహన కలిగేలా చేస్తానని, వయోవృద్ధుల ఆరోగ్య సంరక్షణ, సామాజిక భద్రత మరియు వారికి చట్టపరమైన రక్షణ కల్పించడం, గేమ్స్ సార్, గేమ్స్ చేయడం జరిగింది సార్. ఇక్కడ బహుమతి ప్రధానం ఉందో సార్. మ్యూజికల్ చైర్లో సార్ సార్ అయినా కూడా చాలా మందికి ఈ చట్టం మీద అవేర్నెస్ లేదు, చాలా తక్కువ ఉంది. కాబట్టి దయచేసి ఈ చట్టం మీద ఇంకా అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. సో ఇందాక అన్నట్టు మండల్ లెవెల్లో కూడా మనము మండల్ లెవెల్ ICDS మీటింగ్స్లో కూడా డెఫినెట్గా దీని మీద అవేర్నెస్ పెంచుతాము. ఎలాగైతే చైల్డ్ మ్యారేజెస్ మీద ఎలా ప్రొటెక్ట్ చేస్తూ ఎలా అయితే మీటింగ్స్ పెడుతున్నామో, ఈ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ మీద కూడా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి ఎక్కువ మందిని కూడా ఈ యొక్క సీనియర్ సిటిజన్స్ యాక్ట్ మీద మనము అవగాహన పెంచితే డెఫినెట్గా పిల్లలు వారి యొక్క తల్లిదండ్రులను చూసుకోవడానికి వాళ్ళు ముందుకు వస్తారు. ముందుకంటే వాళ్ళు మనసు మార్చుకొని ముందుకు వస్తారు. అది అలా ప్లాన్ చేయడమే మెయిన్ ఇంపార్టెంట్. రెండవది, ఇందాక DCP గారు చెప్పినట్టు ఒక్కసారి తల్లిదండ్రులు ఆస్తి కనుక ప్రాపర్టీ కానీ వారి యొక్క పిల్లల మీద రాశాక తర్వాత వాళ్ళని సరిగ్గా చూసుకోకపోతే సీనియర్ సిటిజన్స్ అండ్ వెల్ఫేర్ యాక్ట్ ప్రకారం ఆ ఆస్తి ఎవరైతే పిల్లలకి మీరు రాసిచ్చారో వాటిని రిటర్న్గా ఆ ప్రాపర్టీని రిటర్న్ చేయడానికి కూడా యాక్ట్లో ప్రొవిజన్ ఉంది. సో మీకు సరిగ్గా చూసుకోకపోతే RDO కోర్ట్ ఫస్ట్ అప్పీలేట్తో RDO దగ్గర మీరు అప్పీల్ చేసుకుంటారు, మిమ్మల్ని పిలుస్తారు. మీరు ఎవరైతే ఆస్తులు ఎవరైనా ఇచ్చారు మీ పిల్లలు సరిగ్గా చూసుకోవడానికి అక్కడ కూడా ఆర్డర్ పాస్ చేయొచ్చు. RDO దాని మీద కూడా సాటిస్ఫై లేకపోతే కలెక్టర్గా నా దగ్గర కూడా ప్రతి మంగళవారం కూడా నా దగ్గర అప్పీల్స్ జరుగుతున్నాయి. సో అలా కూడా మీరు అప్పీల్ చేసుకోవచ్చు. దాని తర్వాత పైన స్టేట్ లెవెల్లో కూడా మనకి